మహమ్మద్ ప్రవక్త చూపిన మార్గం ప్రతి ఒక్కరికి ఆదర్శనీయమని వైసీపీ గుంటూరు నగర అధ్యక్షురాలు నూరి ఫాతిమా అన్నారు. మిలాద్ ఉన్ నబీ పర్వదినాన్ని పురస్కరించుకుని బుధవారం పొత్తూరు వారి తోటలోని వైసీపీ నగర కార్యాలయం వద్ద నూరి ఫాతిమా పాయసం పంపిణీ చేశారు. ప్రతి ఏటా మిలాద్ ఉన్ నబీ నాడు సేవా కార్యక్రమాలను చేయడం ఆనవాయితీగా వస్తుందన్నారు. తన తండ్రి ముస్తఫాను అక్రమంగా కేసుల్లో ఇరికించిన వారి మనసులు మారాలని ఆకాంక్షించారు. जीवन पड़ो 10 मिनट ఈరోజు ప్రతి ఒక్కళ్ళకు కూడా మీలాదున్ నబీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రాఫిట్ మొహమ్మద్ గారి పుట్టినరోజు సందర్భంగా దాదాపుగా 12-13 సంవత్సరాల నుంచి నాన్నగారు ముస్తఫా గారి సమక్షంలో ప్రతి సంవత్సరం కూడా పాయసం పంపిణీ కార్యక్రమం చేస్తాము. ఆయన ముఖ్య ఉద్దేశం ఏంటి అని అంటే లెట్ us ఫాలో వాట్ ప్రాఫిట్ మొహమ్మద్ గారు అంటే ఆయన చెప్పిన ఆదేశాలు మేరకు కానీ లేకపోతే ఎందుకంటే ద లాస్ట్ ప్రాఫిట్ ఆఫ్ మేము నమ్మేది మేము ఆచరణ తీసుకునేది ఈరోజు మైనారిటీస్ కానీ లేకపోతే ముస్లిమ్స్ ప్రతి ఒక్కళ్ళు కూడా పాటించేది ఈరోజు ప్రతి ఒక్కరిని చూడాలి, పేదవాడిని చూడాలి, పేదవాడి ఆర్తనాదాలు వినాలి, వాళ్ళకి వాళ్ళు కడుపు ఖాళీ ఉంటే లేకపోతే వాళ్ళకి ఏమైనా భోజనం పెట్టాలన్నా లేకపోతే సహాయం చేయాలన్నా మన వంతు సహాయం మనం చేయాలి అని చెప్పి ఒక మెసేజ్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ప్రతి సంవత్సరం కూడా మేము పాయసం పంపిణీ కార్యక్రమం చేపడతాము. ఈరోజు కూడా నాన్నగారు మరి ఆయన ఆదేశాల మేరకు ఆయన ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు వల్ల ఆయన ఈరోజు జైల్లో ఉన్నారు. అయినా కూడా ఆగకూడదు, మన లక్ష్యం మనం పేదవాడిని చూడాలి, పేదవాడికి ప్రతి ఒక్కళ్ళకు కూడా సహాయం చేయాలి, మనం తోడుండాలి అని చెప్పిన ఆ సంకల్పాన్ని ముందుకు తీసుకెళ్తూ మరి ఈరోజు పాయసం పంపిణీ కార్యక్రమం చేపట్టాం. కాబట్టి ప్రతి ఒక్కళ్ళకు కూడా మంచి జరగాలని, ప్రతి కుటుంబాలు కూడా మంచిగా ఉండాలని, అలాగే ఎవరు మా నాన్న మీద ఏ ఆరోపణలు చేశారో వాళ్ళ మనసు మారాలని, వాళ్ళు ఏ విధంగా వాళ్ళు ఈరోజు తప్పుడు ఆరోపణలు పెట్టి మా నాన్న మీద ఈరోజు జైల్లో పంపించారో వాళ్ళు మనసు ఖచ్చితంగా మారిద్ది, ఖచ్చితంగా నిజం అనేది బయటకు వస్తుందని చెప్పి తెలియజేస్తున్నాను.